కర్మ ఇది ఎవరిని విడిచిపెట్టదు. గత జన్మలో మనం చేసిన కర్మ మన ప్రజెంట్ లైఫ్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, దీని నుండి మనం ఎలా బయటపడాలి. కర్మ 3 రకాలుగా ఉంటుంది: సంచిత, ప్రారబ్ధ, ఆగామి. ప్రజెంట్ లైఫ్ లో మనం అనుభవిస్తున్న కర్మలని ప్రారబ్ధ కర్మ అని, అలానే మనం కొత్తగా చేసే కర్మలని ఆగామి కర్మ అని అంటారు. ఈ ఆగామి కర్మలలో కొన్నిటి ఫలితాన్ని ఈ జన్మలోనే అనుభవిస్తాం. ఫలితం అనుభవించకుండా మిగిలిన కర్మలు అన్ని సంచిత కర్మలుగా మారతాయి. ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవి ఏదో ఒక రూపంలో జన్మించి ఈ సంచిత కర్మలలో కొంత భాగాన్ని తీసుకొని కష్టాలు లేదా సుఖాల రూపంలో అనుభవించాల్సి ఉంటుంది. ఈ సంచిత కర్మలన్నిటినీ పూర్తి చేసే వరకు అందరూ మనిషి లేదా వేరే ఏదో ఒక జీవి రూపంలో మళ్లీ మళ్లీ జన్మించాల్సి ఉంటుంది. కర్మ అంటే మనం చేసే పని లేదా ఆలోచన వలన జరిగే మంచి చెడు. దీని ఫలితం ఏదైనా ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది. మనలో ఉండే ఈగోని పక్కన పెట్టి ఫలితం ఆశించకుండా మంచి కర్మలు చేస్తూ ఉంటే ఈ లూప్ నుండి బయటపడవచ్చు.